ఒక కుటుంబంలోని ఒక తల్లి ఆరోగ్యం ఎలా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, తను ఎలా ఉన్నా కూడా ఇంట్లో పిల్లలు, భర్త, మా కుటుంబం బాగుండాలి అని అనుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎలా ఉన్నా, తన కుటుంబం ఎలా ఉన్నా, తన పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజలకి పిడికెడ అన్నం అందిద్దాము అని చెప్పి ఉన్న ఈరోజు రైతు ఉన్నారు. అయితే అక్కడ తల్లి ఎంత క్షేమం కోరుకుంటుందో, కుటుంబ క్షేమం కోరుకుంటుందో, రాష్ట్ర క్షేమం, దేశ క్షేమం కోరుకునే రైతుకి ఇలాంటి పరిస్థితి కలగడం నిజంగా బాధాకరం. అదేవిధంగా ఇట్లాంటి రైతుకి అండగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిల్చుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలని, రైతు భరోసా పథకాలతోని వ్యవసాయంలో పండగగా మారిన రోజులు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే, మీరు ముందు నుండి ఉన్న మీ చరిత్ర మా అందరికీ తెలిసిందే. మీరు అమరావతిని తీసుకుంటే అక్కడ ఉన్న భూముల్ని కూడా సాగు చేసి అక్కడ ఉన్న భూముల్ని కూడా మీరు తీసుకున్నారు. కానీ ఈ రోజు ఆ భూమి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అదే విధంగా మన ప్రభుత్వం ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే, జగనన్న అన్నదాత సుఖీభవ అంటే ఈ రోజు ఉన్న సీఎం గారు అయితే అన్నదాత కష్టోభవ అని చెప్తున్నా కూడా మనం అందరూ చూస్తున్నాం. కాబట్టి రైతన్నలకి భరోసా ఇచ్చి ఈ రోజు రైతన్నల పక్షాన మేమందరం నిలుచుంటామని ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తానని, అది కూడా వచ్చే 4 ఏళ్ళకి ఇస్తామని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మొదటి సంవత్సరమే జూన్ నెలలో మనకి రైతు భరోసా కింద 12,500 నుంచి 13,500 రూపాయలు ప్రతి జూన్ నెలకి రైతుకు పెట్టుబడి సాయం కింద అందించడం జరిగింది. అదేవిధంగా ఈ క్రాపింగ్ చూస్తే, క్రాప్ ఇన్సూరెన్స్ చూస్తే ఫ్రీగా గవర్నమెంట్ అంతా కట్టి, ప్రీమియం కట్టి రైతులందరికీ కూడాను ఈ క్రాపింగ్ చేసి ఆ రోజు ఇన్సూరెన్స్ అందించడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ పార్టీ 3 కూడాను కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి సూపర్ 6 అనే హామీ ఇచ్చారు. ఆ సూపర్ 6 లో ఒక్క హామీ, ఆ పెన్షన్ తప్ప మిగతా హామీలు జారలేదు. ఏమైనా ప్రజలు అడుగుతే కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు. ఈ రోజు 2 సీజన్లు, 2వ సీజన్ వచ్చింది. ఇప్పటికి కూడాను చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇది 2వ సీజన్ వచ్చింది. ఇప్పటికి కూడా నా 20,000 రూపాయల సంగతి జాడే లేదు. ఈ రోజు దళారులు వచ్చి దోచుకుంటున్నారు. తడిసిన ధాన్యానికి ఎటువంటి దిక్కు లేదు ఈ రోజు ఈ ప్రభుత్వంలో. అగ్రికల్చర్ మినిస్టర్ చెప్తారు, ఎవరైనా హాయ్ అని పెడితే స్పందిస్తామంటారు. హాయ్ పెడితే బాయ్ అని తిరిగి అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. ఈ రోజు పట్టించుకునే వాళ్ళు లేరు. రైతు పక్షాన, రైతు కోసమే ఆహర్నిశలో కష్టపడుతున్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు అన్నదాతకు అండగానే కార్యక్రమాన్ని ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో మనం చేయడం జరిగింది. అంటే రైతన్న, అన్నం పెట్టిన రైతన్న రోడ్డు మీదకి వచ్చి నాకు ఇస్తామన్న 20,000 రూపాయలు నాకు ఇవ్వు అని చెప్పి అడుక్కునే స్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రజల పక్షాన ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రజల అవసరాలు గుర్తించి వాళ్ళ అవసరాలు తగినట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోమని రైతులు రోడ్డెక్కి, అయ్యా మాకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పావు, లేదా అది నన్ను ఓటేసాం మాకు 20,000 ఇప్పుడు ఇస్తామని చెప్పి రైతు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. అలాగే రంగుమాన ధాన్యాన్ని కొనుగోలు చేయమంటున్నాం. అలాగే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమంటున్నాం. మద్దతు ధర ఇమ్మంటున్నాం. దళారు వ్యవస్థ లేకుండా ఉండవచ్చు చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు రైతు వచ్చి రోడ్డు మీద కడగాల్సిన బాధ్యత వచ్చింది అంటే ఈ ప్రభుత్వం ఎంత హేళనగా ఉందో, ఎంత సిగ్గుచేటుగా పరిపాలన చేస్తుందో అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి రైతు కోసం 34,000 కోట్ల రూపాయలు ఇస్తే, పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇస్తే
లేదా కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, రైతు భరోసా కేంద్రం ద్వారా మెలకువలు నేర్పిస్తే ఈరోజు రైతు రోడ్డు మీదకి వచ్చి 20,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పి అడిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు రైతు కోసమే వైఎస్ఆర్సీపీ కష్టపడుతుందేమో, రైతు కోసమే పోరాడుతుందేమో అనుకుంటున్నారేమో. రేపు రాబోయే రోజుల్లో పెంచిన విద్యుత్ ఛార్జీల పట్ల, రేపు రాబోయే రోజుల్లో పిల్లల స్కూల్ ఫీజుల విషయంలో, అలాగే ప్రతి విషయం పైన వైఎస్ఆర్ పార్టీ అనేది, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు నువ్వు ఇచ్చిన హామీలను, నువ్వు ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు నెరవేర్స్తావని నీ ముక్కు పిండి వసూలు చేసే పరిస్థితి ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త తీసుకుంటారని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాయ మాటలు చెప్పి మోసం చేసి దగా కొరతలతో ఓట్లు వేయించుకొని ఇది గద్దెనెక్కి మళ్ళా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మేము ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మనం వచ్చింది రైతుల తరఫున వచ్చాము, రైతుల కోసం వచ్చాము. మేమెవ్వరం కూడా ఏ అధికారిని కూడా బాధ పెట్టలేకపోవడం, జిల్లా కలెక్టర్ అయినా, జాయింట్ కలెక్టర్ అయినా, సబ్ కలెక్టర్ అయినా, పోలీస్ అధికారులకైనా గౌరవించడం మాకు తెలుసు. అందరం ఉన్నతగా చదువుకున్నాం, ఉద్యోగాలు కూడా చేసి వచ్చాం. మేము అప్పుడు రౌడీడం కాదు, గుండారం కాదు. మా గేటు దగ్గర అంతసేపు ఉంచవలసిన అవసరమైతే లేదు. ముఖ్యమంత్రి గారు కూడా అన్నమే తింటున్నారు, అధికారులు కూడా అన్నమే తింటున్నారు, మేము అన్నమే తింటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నమే తింటున్నారు. కాబట్టి ఆ అన్నదాతకు, ఆ అన్నం పెట్టిన రైతన్నకు మేలు చెయ్యాలని, మంచి చెయ్యాలని మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఆ రోజు అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకు అని చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి రైతుకు 20,000 రూపాయలు బెనిఫిషియల్ చూసుకోమని చెప్పండి. ప్రతి రైతుకు 20,000 ఇస్తామన్నారు. ఈ రోజు కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. బడ్జెట్లో కూడా పెట్టలేదు. బడ్జెట్లో పెట్టాలంటే ఒక సంవత్సరానికి 10,700 కోట్ల రూపాయలు పెట్టాలి. 10,700 కోట్ల రూపాయలు. మరి మేము 13,500 రూపాయలు చొప్పున మరి మేము ఇచ్చాం కదా. 5 సంవత్సరాలు కూడా కలిపి 34,288 కోట్ల రూపాయలు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి వీళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు. రైతులకు మోసం చేస్తున్నారు. అది చెప్పాలని వచ్చాం. రబీ పోయింది, రబీ వచ్చింది, ఖరీఫ్ పోయింది. మేము 2 సీజన్లు కూడా ఇచ్చాం. 3 దఫాలకు ఇచ్చేవాళ్ళం. సీజన్కి ఇచ్చేవాళ్ళం, సంక్రాంతి పండుగకి ఇచ్చేవాళ్ళం, రబీకి ఇచ్చేవాళ్ళం. కానీ ఇవ్వడం లేదు వీళ్ళు. ఇదేనా రైతు ప్రభుత్వం? ఇదేనా రైతు ఆదుకునే ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. అలాగే రంగుబారిన ధాన్యం కొనాలి, తడిసిన ధాన్యం కొనాలి, పంటల బీమా పునరుద్ధరణ చేయాలి. గతంలో మీరు చూడండి, కొంతమంది రైతులు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. నేను విలేకరుగా కూడా చెప్తున్నా, విలేకరు రైతు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని తెలియపరిచే విధంగా ఈ రోజు ఇక్కడ విచ్చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే ముందు మన అధ్యక్షులు వారు ఆయన మాట్లాడారు, అలాగే రాజేంద్ర గారు కొన్ని విషయాలు చెప్పారు, స్టాటిస్టిక్స్ తో కలిపి చెప్పారు. కేవలం దీంట్లో ఏంటంటే మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇది తొందరపాటు నిర్ణయమో లేకపోతే ఇంకోలాగా కాదు. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లోన ఈ తాలూకా రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావాకి కేటాయింపు లేదు. మరి రాబోయే ఆర్థిక సంవత్సరానికి మరో 2 నెలలు అంటే ఫిబ్రవరిలో మళ్ళీ బడ్జెట్ సెషన్స్ అవుతాయి. ఇది ఈ ప్రయత్నం కానీ ప్రారంభం కాకపోతే వచ్చే సంవత్సరం కూడా మేల్కొల్పు కాదు, నిద్ర నటిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మేల్కొల్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. అది ఖచ్చితంగా ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు. ప్రతి అన్నదాత సుఖపడాలి, ప్రతి అన్నదాత భరోసాగా ఉండాలి. ఏదైతే ఆయన ప్రభుత్వ కాలంలోన వారు 4 సంవత్సరాల కాల పరిమితులు ఇస్తానన్నటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని తన పాదయాత్రలు చూసిన తర్వాత 5వ సంవత్సరం కూడా పొడిగించి 5 సంవత్సరాలు సకాలంలో ఇచ్చి ఆ తర్వాత పంటల బీమాని మరి పూర్తిగా ప్రభుత్వమే ఆ ప్రీమియం ఛార్జీలు చెల్లించి వారికి చేరువయ్యేటటువంటి చేసిన వైను. అలాగే ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇవాళ ఇంతమంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఏదో నాయుడు మేల్కొంటాడు, మేల్కొని చేసేటటువంటి ప్రతి ప్రయోజనం కూడా ఏ రైతు కూడా ఏ లబ్ధిదారుడు కూడా కార్యక్రమం అందిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మాట వల్లే అయిందని మనం గ్రామాల్లో చెప్పాలి. ఆ చెప్పినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి కృషి సార్థకత అవుతుంది.
మరి భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని కార్యక్రమాలు చేసేటందుకు వస్తారు కాబట్టి చాలా మంది మాట్లాడవలసి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మీకు ఎలాగైతే ఈరోజు అండగా మేమున్నామో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే ఖచ్చితంగా మరి ఆయన నాయకత్వాన్ని మరికొంచెం పెంపొందించిన వాళ్ళు అవుతాం. ఆఖరిగా ఏంటంటే ఈ భారతపురం మన్యం జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా అగ్రికల్చర్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి ఉండగా ఈ జిల్లాలో కూడా ఇంత ఆందోళన, ఇంత అన్రెస్ట్ నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వం తాలూకు కార్యకలాపాల్లోన యాక్టివ్ రోల్లో ఉన్నాం, అందరం కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా. కానీ ఏ రోజు కూడా ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకత కానీ నిరసన కానీ చూడలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి వ్యక్తి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి కష్టకాలం ఈ జిల్లాకు రావడం అనేది చాలా బాధ.